philanthropist Sri Rahmatullah Garu and the SMC committee chairman Gauss Garu, vice chairperson Vimala Garu, and all the committee members and everyone here, co-opted members Rahmatullah sir and Hussain Garu, and all the staff and the students, wishing you all a very happy 78th Independence Day celebrate our freedom from the British rule, to share the stories of and sacrifices of the countless men and women who continue to inspire us. త్యాగాలే మనము స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు పండుగ వాతావరణంలో మనము దేశమంతా జరుపుకోవడం జరుగుతుంది. Leaders like Mahatma Gandhi, with his principles of non-violence and truth, he united millions in खूब लड़ी मर्दानी हो तो झांसी वाली रानी. And not only her, many freedom fighters, women freedom fighters like Kamala Nehru. ఎంతో ముఖ్యము, ఎంతో ప్రాముఖ్యత ఉందంటే మేడం గారు అని చెప్పారు, ప్రిన్సిపల్ మేడం మేము చెప్పేది ఏమీ లేదు. ఆమె చాలా క్లుప్తంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి చెప్పారు. కానీ ముఖ్యంగా నేను చెప్పే సందేశం అంటే, మేము కూడా ఎప్పుడో 71-72లో 10వ తరగతి చదువుకున్నాము. ఇంత డెవలప్మెంట్ లేదు అసలు మేడం చెప్పినది. మాకేదో ల్యాబ్ కూడా సరిగా లేదు, ఏది లేదు. ఇప్పుడు ఇన్ని డెవలప్మెంట్స్, ఇన్ని గవర్నమెంట్ ఇంత ఫెసిలిటీస్ ఇచ్చి మీరు బాగా చదువుకొని ఎదగాలి. ఇప్పుడు మేమంతా రిటైర్మెంట్, నియర్లీ 69 years నాకు. మీరు నవ యువకులు యాక్టివిటీ డెవలప్మెంట్లో ఎంతో ప్రాధాన్యత వచ్చి మీ ఉపాధ్యాయులకు, ప్రిన్సిపాల్ గారికి ఒబీడియన్స్గా ఉండి ఇచ్చిన పెద్దలకు, ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం గారికి, సిబ్బందికి, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకి అందరికీ పేరు పేరున నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవం ఈరోజు ఏపీ మోడల్ స్కూల్లో ఇంత గ్రాండ్గా జరుగుతుందని నేను ఎప్పుడు ఊహగణాల్లో కూడా కళల్లో కనలేదు. ఈ అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇందాక ప్రిన్సిపల్ మేడం గారు చెప్పారు ఏ విధంగా మనకి స్వతంత్రం వచ్చిందో, పెద్దలు కూడా చెప్పారు. మన శ్రీ జనాబ్ రామతుల్లా సార్ గారు, అదేవిధంగా టీచర్స్ చాలామంది ఎంతో చక్కగా చెప్పారు. ఇలాంటి 78వ స్వతంత్రం ఈరోజు ఘనంగా జరిగింది. కానీ నెక్స్ట్ ఇయర్ దీనికంటే ఇంకా వారికి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతలమై ఉండాలి. కాబట్టి ఈ విధంగా మనం వారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న మనం కూడా వారికి ఎంతో రుణస్థలమై ఉండాలి. అలాగే భావి భారత పౌరులుగా ఎదగాలని, బాధ్యత గల పౌరులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి 78వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ నా యొక్క ధన్యవాదాలు. అరవింద్ గారికి, వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి నల్లమల్ల పద్మావతి మేడం గారికి, పాఠశాల సిబ్బందికి, విద్యా కమిటీ చైర్మన్గా ఎన్నికైనటువంటి షేక్ గౌస్ గారికి, మాజీ సర్పంచ్ శ్రీ జనాబ్ రహమతుల్లా గారికి, పిల్లలు వింటున్నారా? పిల్లలు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉడికంపాలెక్కినటువంటి ఒక మంచి నాయకుడి పేరు చెప్పండి. భగత్ సింగ్, కరెక్టా? అలాంటి వాళ్ళని మనం స్మరించుకోవాలా వద్దా? గురువులందరికీ కూడా వందనాలు. మరి ఇక్కడ మన ఏపీ మోడల్ స్కూల్ గోనెగండ్లలో నిజంగా ఇందాక మన ప్రిన్సిపల్ మేడం గారు వండర్ఫుల్ స్పీచ్ మొత్తం కూడా మనకు చెప్పేశారు. ఎంతో మంది త్యాగ ఫలాలు, దేశ నాయకులు, నేటి బాలలే రేపటి పౌరులు. మనకందరికీ తెలుసు, మీరే రేపటి పౌరులు. మన పౌరులైనటువంటి మనము మంచి నడవడికలో ఉండి కష్టపడి చదివి మన తల్లిదండ్రులు, మన దేశాన్ని అందరినీ కూడా ఆదర్శంగా నిలిచేటట్టుగా ఉండాలి మనమంతా కూడా. ఈ సందర్భంగా నేను ఒక ఎందుకాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరేమైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని, వందే మాత
భారతీయ మా నినాదం. మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం, శాంతికి దయకు మారు పేరుగా నిలుద్దాం. దేశభక్తిని చాటుదాం, మువ్వెన్నెల కింద చక్కగా మనం మువ్వెన్నెల జెండాను ఎగరవేస్తుంటే ఈవెన్ పావురాలు కూడా చాలా చక్కగా వచ్చి మన జెండాను ఎగరవేస్తాయి. అవునా? వీరుల త్యాగాన్ని స్మరించుకునే దాన్ని మనం గొప్పగా చెప్పుకోవాలి. ఈ రోజు వచ్చాం, జస్ట్ 12 గంటల లోపు మనం 15 ఆగస్టుకు వచ్చాం. ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చారు, మేము విన్నాం, మేము పోయామనే కాదు, నేను భారతీయుణ్ణి, నా దేశం కోసం నేనేం చెయ్యాలి, ఎందుకు నాకు ఇంత స్వేచ్ఛ ఉంది, ఈ స్వేచ్ఛ నేను అనుభవించుకోవడానికి, నేను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందా, లేకుంటే ఈ యొక్క దేశంలో నేను కాస్త కూస్తో నష్టములు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పండుగ ప్రత్యేకం ఉంటుంది, కానీ ఈ జెండా పండుగ మాత్రము అందరికీ మనం సేవ చేస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించాలి. ఎల్లప్పుడు మన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, దేశం గురించి ఆలోచించండి. నువ్వు ఏం చేస్తావు దేశానికి, నువ్వు పెద్దగా ఈ దేశానికి ఏం చేయాలనుకుంటున్నావు అని టార్గెట్ ముందుకు వెళ్తే ఖచ్చితంగా నువ్వు డెవలప్ అవుతావు, ఈ దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఎస్, మన ముందుకు ఇప్పుడు ఒక మంచి స్పీచ్ ఇవ్వబోతుంది 10th క్లాస్ అమ్మాయి అఫ్సానా. కోటాను కోట్ల జనంలో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటి వారు ఉంటారు. ప్రపంచంలో ప్రతి జాతిలోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పునీతులయ్యారు. అలాంటి వారిలో మన తెలుగు వారు కూడా ఉన్నారు. స్వతంత్రం కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా. So first topper 953 out of 1000, second topper 943 marks out of 1000. Congratulations Shilpa. Put your hands together. I request Shashikala madam. Venkataraman. Boys.